ప్రభావితం చేసే అవకాశాలున్నాయనే అంచనాల మధ్య జరిగినటువంటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ నేటి సాయంత్రం ముగిసింది. చెదురుమదురు ఘటనల మినహా ఓవరాల్గా పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని చెప్పొచ్చు. ఈ ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితం ఎలా ఉండబోతుందనే విషయంపై జేపీ మీడియా సర్వీస్ ఒక ప్రత్యేక ఎగ్జిట్ పోల్ నిర్వహించింది. దానికి సంబంధించినటువంటి విశేషాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మొత్తం జూబ్లీ హిల్స్ వ్యాప్తంగా ఉన్నటువంటి పలు పోలింగ్ కేంద్రాలు, జూబ్లీ హిల్స్, టోలీ చౌక్, ఓయూ కాలనీ, షేక్పేట, మధురానగర్, యూసఫ్గూడ, ఇలాగ పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఈ ఎగ్జిట్ పోల్ సర్వే అనేది నిర్వహించడం జరిగింది. అయితే ఈ సర్వే ప్రకారం ఓవరాల్గా చెప్పాలంటే ఈ సర్వే ప్రకారం ఇప్పుడున్న దీని ప్రకారం ఓటర్స్ మూడు ప్రకారం కొంచెం ఎడ్జ్ బీఆర్ఎస్ పార్టీకి ఉందనే ఒక అభిప్రాయం వ్యక్తమైందని మనం చెప్పక తప్పదు. ఎందుకంటే మొత్తం పోలైన ఓట్లలో 44.7% బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగాను, 44.3% కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చింది. ఒక 11+% ఓట్లు బీజేపీకి పోలేనట్టుగా మనకి సమాచారం అందింది. వీటన్నిటిని బట్టి చూస్తే అంటే నిన్న మొన్నటి వరకు ఉన్నటువంటి ఇది ఈరోజు ఢిల్లీలో జరిగినటువంటి బాంబు పేలుడు ఘటన ప్రభావం ఎన్నిక మీద ఉందని మనకి తెలుస్తుంది. అంటే బీహార్ ఎన్నికపై ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితాన్ని ఎంతో కొంత ప్రభావితం చేస్తుందేమో అని చెప్పి మనకి తెలుస్తుంది. ఓవరాల్గా అంటే ఈ ఎన్నికని ఇటు పాలకపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇది చాలా ప్రతిష్టాత్మకంగా ఉన్న విషయం మనకు తెలుసు. ఎందుకంటే ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే పార్టీ పట్ల, ప్రభుత్వం పట్ల వ్యతిరేకత తీవ్రంగా పెరిగింది అనే ఇది ప్రచారం బీఆర్ఎస్ పార్టీ చేసుకోవడానికి మరింత, అంటే ఇది యాక్చువల్గా సిట్టింగ్ స్థానం. బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచినటువంటి మాగంటి గోపీనాథ్ చనిపోవడంతో వచ్చినటువంటి ఎలక్షన్లో మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత పోటీ చేయడం జరిగింది. ఇటు కాంగ్రెస్ పార్టీ పక్షాన నవీన్ యాదవ్ అభ్యర్థిగా నిలవడం మనకు తెలిసిందే. వీళ్ళిద్దరి మధ్య హోరాహోరీగా జరిగింది. బీజేపీ కూడా తీవ్రంగానే, అంటే బండి సంజయ్ కానీ, కిషన్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా దీన్ని కొంచెం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారం చేసినప్పటికి కూడా గెలుపు అవకాశాలు అయితే బీజేపీకి ఏమాత్రం లేవని మనకు తెలుస్తుంది. కేవలం 11-12% ఓటింగ్కి మాత్రమే పరిమితమైనట్టుగా మనకి తెలుస్తుంది. కాబట్టి పోటీ ఇది ద్విముఖ పోటీ అనే చెప్పొచ్చు. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా జరిగినటువంటి ఈ ఉప ఎన్నికలో సిట్టింగ్ స్థానం అయినటువంటి జూబ్లీ హిల్స్ని బీఆర్ఎస్ పార్టీ నిలబెట్టుకునే